మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మౌన పోరాటం మౌన పోరాటం. ఈ టైంలోనే ఆగిపోవాలా? ఆ నరేష్ గాడు ఏడుస్తూనే ఇచ్చాడు బైకు. ఛా! ఏయ్! రేయ్ పిల్లలు, రోడ్ దాటాలా? అవును అంకుల్, మమ్మల్ని రోడ్ దాటిస్తారా? మీరంతా ఎక్కడికి వెళ్ళాలి? ఆ రోడ్డు కట్టువైపు మా స్కూల్ ఉంది అంకుల్, అక్కడికి వెళ్ళాలి. అవునా, సరే సరే, నేను దాటిస్తాను. రండి. బాబు, మీరు రోజు ఇదే టైంకి వస్తారా? అవును అంకుల్, మీరు రోజు ఇదే టైంకి వస్తారా అంకుల్? వస్తాను బాబు, మీకోసం ఇప్పటి నుంచి రోజు ఇదే టైంకి వస్తాను, సరేనా? సరే అంకుల్. ఇంతకీ మీరంతా ఏం చదువుకుంటున్నారు? అందరం 6th క్లాస్ చదువుకుంటున్నాం. మేమందరం ఫ్రెండ్స్. ఓ నైస్ నైస్. సరే, జాగ్రత్త బాయ్ వెళ్ళండి. అంకుల్. బాయ్. మేడం, మేడం, మీరా? ఏం చేస్తున్నావు ఇక్కడ? ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ కోసమా? మీరు బాలేవాళ్ళే మేడం. అస్సలు అలాంటి వాళ్ళు ఎవరు లేరు మేడం. ఆ అబద్ధాలు చెప్పొద్దు. అయ్యో లేదు మేడం, నాకు మీతో అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగా గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఉన్నారని చెప్పగలిగే ధైర్యం నాకుంది మేడం. మరి ఇక్కడేం చేస్తున్నావు? వస్తూ ఉంటే నా బైక్ ఆగిపోయింది. చూస్తేనేమో పిల్లలు, పాపం చూపులేని వాళ్ళు, రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతుంటే రోడ్డు దాటించి వస్తున్నాను మేడం. ఏంటి ఇంప్రెషన్ కోసం చెప్తున్నావు కదూ? నిజంగా గర్ల్ ఫ్రెండే కదూ? బాబోయ్, మీరేంటండి ఇంత దారుణంగా ఉన్నారు? అదిగో అక్కడ పిల్లలు వెళ్తున్నారు, అదిగో అక్కడ నా బైక్ ఆగిపోయింది. సర్లే, మరి ఆఫీస్కి ఎలా వస్తావు? ఆ, మేడం, మీరు ఆఫీస్కే కదా వెళ్ళేది? అవును, అయితే ఇప్పుడు నీకు లిఫ్ట్ ఇవ్వాలా? వద్దులేండి మేడం, ఏదో ఆటోను క్యాబ్ బుక్ చేసుకుని వస్తానులేండి, మీరు వెళ్ళండి. మరీ అంత కష్టపడిపోతున్నట్టు నటించుకో. పద కారెక్కు. మేడం మేడం మేడం, ఎవరో అంబులెన్స్లో వెళ్తున్నారు, వాళ్ళ కోసం దేవుణ్ణి కోరుకుందాం. దేవుణ్ణి కోరుకోవాలా? అవును మేడం, పాపం ఎవరో ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళను బాగు చేయమని దేవుణ్ణి కోరుకుంటే మన మైండ్ నుంచి పాజిటివ్ వైబ్స్ రిలీజ్ అయ్యి వాళ్ళని తాకి వాళ్లకు మంచి జరుగుతుంది మేడం. ప్లీజ్, వాళ్ళెవరైనా సరే బాగిపోవాలని కోరుకోండి మేడం, ప్లీజ్. కోరుకున్నారా మేడం? అదండి మేడం. మేడం మేడం మేడం, మళ్ళీ ఏమైంది? మీరు అటు వద్దు, మీరు అటు కూర్చోండి, నేను డ్రైవ్ చేస్తాను. ఏ ఎందుకు? మీరు ఓనర్ మేడం, నేను మీ కంపెనీలో ఎంప్లాయీ. నేను కూర్చునుంటే మీరు డ్రైవ్ చేయడం బాగోదు మేడం. మీరు కూర్చోండి, నేను డ్రైవ్ చేస్తాను. అయ్యో బాబోయ్, ఇది ఇంప్రెషన్ కోసం కాదు మేడం,
నిజంగానే బాగోదు. నిజం 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 చలి నీ శ్వాస నిజం 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 ప్రియా నీ స్పర్శ స్వరం నిజం గళం నిజం నిజం నీ భాష నిజానికే రూపమై నువ్వే నించుంటే చూసా మేడం, ఇదిగోండి మేడం. ఏంటిది? మార్నింగ్ గుడికి వెళ్ళడం అలవాటు మేడం. జానకి మేడంకి ఏదో ప్రాబ్లం అనుకుంటాను కదా. నిన్న ఆఫీసు కూడా రాలేదు, అందుకే ఆవిడ పేరు మీద పూజ చేయించాను. ఇది తీసుకెళ్ళి మేడం గారికి బొట్టు పెట్టండి. ఇప్పుడు మీరు కూడా పెట్టుకోండి. వీడు మరీ ఇంత మంచోడేంట్రా బాబు. అబ్బా మేడం, ప్రతి దానికలా డౌట్గా చూడకండి. బొట్టు పెట్టుకోండి మేడం. జానకి మేడం నాకు లైఫ్ ఇచ్చిన మనిషి. ఆవిడకి ఎలాంటి ప్రాబ్లం రాకూడదని నేను ఖచ్చితంగా కోరుకోవాలి. నేనేంటి, హెచ్ఆర్ గ్రూప్లో పనిచేసే ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. అందుకే పూజ చేయించాను మేడం, అంతే. పదండి మేడం. నేనేమో నిన్ను పిల్లల్ని ఇల్లులు మార్చినట్టు మారుస్తూ వస్తున్నాను. అయినా సరే అది ఎలా కనిపెడుతుందో గాని నువ్వున్న చోట్లన్నీ కూడా కనిపెట్టేస్తోంది. అందుకే ఈరోజు నీ కాలో వేలో ఏదో ఒకటి తీసుకెళ్ళి ఆ దుర్గకి చూపిస్తేనే గాని తను సైలెంట్ గా నోరు మూసుకుని ఉండేలా లేదు. ఏం తీయను? పోనీ శాంపుల్ గా నీ బొటన వేలు తీస్తాను. మిస్టర్ రాజశేఖర్, యు ఆర్ అండర్ అరెస్ట్.